పన్ను పుచ్చలేదు కానీ సెన్సిటివిటీ నొప్పి ఉంటుంది. ఇందు కారణంగా అయ్యుండొచ్చు. వెల్కమ్ బ్యాక్ టు ఐశ్వర్యస్ డెంటల్ క్లినిక్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. దిస్ ఇస్ డాక్టర్ ఐషు. చాలా మందికి కూడా పళ్ళు పుచ్చకుండా కూడా పళ్ళు నొప్పులు రావటం, సెన్సిటివిటీ రావటం, ఏం తిన్నా సరే ఒకలాంటి షూటింగ్ పెయిన్ రావటం, లేకపోతే పన్ను రంగు మారిపోతూ ఉంటుంది. అది కూడా ఓన్లీ అప్పర్ సైడ్ అంటే బయట వైపు మీకు కనిపిస్తున్న వైపే కొంచెం అట్లా కలర్ మారిపోయి ఒక రకమైన షేడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకు కారణంగా అయి ఉండొచ్చు అనుకుంటున్నారు. సో చాలామంది అడిగితే బ్రషింగ్ ఎక్కువ హార్డ్గా చేయడం వల్ల కూడా సెన్సిటివిటీ రావచ్చేమో అని ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. కానీ అదొక్క రీజనే కాదు. మామూలుగా మనం తీసుకునే ఆహారం అనేది ఎప్పుడైతే స్పైసీ ఫుడ్ కంటెంట్ రాంగ్ టైమింగ్స్లో ఇర్రెగ్యులర్గా మనం తింటూ ఉంటామో ఆ టైంలో ఏమవుతుందంటే చాలామందికి గ్యాస్ట్రైటిస్ అనేది వస్తూ ఉంటుంది. సో నార్మల్గా గ్యాస్ట్రిక్ డైజెషన్ అయిపోతే కనుక అది వేరు, కానీ ఒకవేళ డైజెషన్ కాకుండా ఆ ఫుడ్ అనేది మళ్ళీ గ్యాస్ట్రిక్ ఈసోఫేగల్ రిఫ్లెక్స్ అంటాం. అంటే ఆ యాసిడ్స్ అనేవి మళ్ళీ మనకి ఈసోఫేగస్ నుంచి మళ్ళీ పైకి వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే యాసిడ్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయో ఆ యాసిడ్స్ అనేవి ఏమవుతాయంటే మన పంటి మీద ఉన్న ఒక ఎనామిల్ మీద దాని ఇంపాక్ట్ చూపించి ఆ ఎనామిల్ అంతా కూడా స్లోగా ఇట్లా చిప్ ఆఫ్ అయిపోతూ ఉంటుంది. అంటే మనకి తెలియకుండా స్మూత్గా అయిపోతూ ఉంటాయి పళ్ళు. అలానే పంటి మీద ఏదో ఒక గుంట ఏర్పడినట్టు ఉంటుంది అండ్ రంగు కూడా మారుతుంది. సో దీన్ని మనము డెంటల్ ఎరోజన్స్ అని అంటాం అనమాట. సో వీటి వల్ల కూడా మీకు సెన్సిటివిటీ, నొప్పి అండ్ చాలా ఇబ్బందులు కూడా ఫేస్ చేస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి దాన్ని రూట్ కెనాల్ దాకా కూడా వెళ్ళాల్సిన దాకా స్టేజ్కి వెళ్తుంది. సో ఇవన్నీ కనుక మనం ప్రివెంట్ చేయాలంటే మనం ప్రాపర్ డైట్ తీసుకోవాలి అండ్ ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. సీ యూ ఆల్ అండ్ ఫర్ అపాయింట్మెంట్స్ 7075565444. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ. బై.